మెగా డిఎస్సిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల ఉపాధ్యాయులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. 3 జిల్లాల నుంచి కర్నూలుకు చేరుకున్న టీచర్లు ఆత్మగౌరవ ప్రదర్శన పేరుతో కదం తొక్కారు. కొండారెడ్డి బురుజు నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. మెగా డిఎస్సి 2025పై వైసీపీ చేస్తున్న తప్పుడు ఆరోపణలపై ఉపాధ్యాయులు భగ్గుమన్నారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి కర్నూలుకు భారీగా తరలివచ్చిన టీచర్లు కొండారెడ్డి బురుజు వద్ద వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొండారెడ్డి బురుజు ఎక్కి తమ నియామకాలపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. వాస్తవాలు వివరించిన పదే వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ నియామకాలపై కుట్రలు తగవంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. టీచర్లపై రాజకీయాలు తగవంటూ హితవు పలికారు. మెగా డిఎస్సి నియామకాలపై కుట్రలు చేసిన వారికి తగిన గుణపాఠం చెబుతామని నినదించారు. అనంతరం కొండారెడ్డి బురుజు నుంచి కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయం వరకు మెగా డిఎస్సి ఉపాధ్యాయులు ర్యాలీగా బయలుదేరారు. ఒక్కసారిగా టీచర్లంతా రోడ్డుపైకి రావడంతో రహదారులకు కిరుసై టీచర్లుగా పాఠాలు చెప్పడమే కాదు, తమపై కుట్రలు చేస్తే గుణపాఠం కూడా చెబుతామంటూ నినదించారు. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి జీవోని ప్రకారంగానే అందులో ఉన్నటువంటి క్రీడల ప్రకారంగానే ఫిల్అప్ చేస్తున్నారు. ఒక క్రీడ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక అభ్యర్థి ఆడాలంటే అతను రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయ్యి రాష్ట్ర స్థాయిలో ఆడితే ఆయన ప్రతిభా ప్రకారంగానే అసోసియేషన్స్ ఫిల్అప్ చేస్తాయి. ఆ అసోసియేషన్ ప్రకారంగానే ఫిల్అప్ చేస్తారు. ఆ అసోసియేషన్ మేము ఇతను జెన్యూన్ ప్లేయరు, ఇదే జెన్యూన్ ప్లేయర్ అని చెప్పేసి జాతీయ స్థాయిలో ఆడినాను. నేను జాతీయ స్థాయిలో ఆడినటువంటి ప్లేయర్ని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఫెడరేషన్ మాత్రం చేశారు. ఎందుకు 421కి 21 ఫిల్అప్ చేయాలి కదా, ఏమి మిగతావన్నీ అమ్ముకోలేకపోతున్నారని అనుకుంటున్నారా? అవి వారి యొక్క ప్రతిభని ఆధారంగానే, వారి యొక్క ప్రతిభని చూసిన ఆధారంగానే వాళ్ళు ఏ స్థాయిలో అన్నటువంటి ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని మా పట్టాలు తీసుకొని మమ్మల్ని ఈ ఉద్యోగంలో ఫిల్అప్ చేయడం జరిగింది. ఉపాధ్యాయుల ఐక్యత. ఈ అవకాశం ఇచ్చినటువంటి పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయులందరి తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. రమేష్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా. ధన్యవాదం సార్. ఇక్కడికి విచ్చేసినటువంటి మెగా డిఎస్సి 2025 ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. మీ అందరికీ చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు మేడం మీ అందరికీ. మరి ఈ ఆత్మగౌరవ ర్యాలీ కొండారెడ్డి బురుజు నుంచి జిల్లా పరిషత్ వరకు ఆత్మగౌరవ ర్యాలీ చేయడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే, ప్రజలకు కూడా తెలియాలి మళ్ళొకసారి. ఎందుకంటే తప్పు చేయకపోయినా కూడా దాన్ని తప్పు అంటే దాన్ని మనం ఖండించకపోతే అది తప్పే అవుతుంది. సో కాబట్టి మేమేం చెప్పదలుచుకున్నాం, ప్రజలందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏం చెప్పదలుచుకున్నాం ఈ ర్యాలీ ద్వారా అంటే, మేము ఎక్కడా కూడా తప్పు చెయ్యము. వీఆర్ సో జెన్యూన్. చాలా కష్టపడి మా కుర్చీలు సాక్ష్యాలు మేము ఎంత కష్టపడ్డామన్నది. సో మేము ఇంకో డబ్బులు ఇచ్చి జాబులు వచ్చినాయి సార్, మాకు అంత స్థాయి లేదు సార్, మేము చాలా చిన్న జీవితాలు మావి, ఏదో పల్లెటూర్ల నుంచి. సో ఎస్సీ ఎస్టీ మధ్యతరగతి బీసీ వర్గాలకు చెందినటువంటి వారం సార్ మేమందరం, మైనారిటీ వర్గాలకు చెందిన వారం మేమందరం. చాలా చిన్న జీవితాలు సార్, డబ్బులు ఇచ్చుకునేంత స్థాయి మాకు లేదు. దయచేసి మీరు మా మీద ఎటువంటి ఆరోపణలు చేయొద్దండి. ఏదైనా సరే ప్రూఫ్ ఉంటే, నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ కర్నూలు జిల్లాలో నన్ను ఊరేయండి సార్. ఇక్కడ తప్పు చేస్తే నేను తప్పు చేయలేదు సార్ మేము. సో దయచేసి మా మీద ఎటువంటి ఆరోపణలు చేయొద్దండి. తప్పు ఉంటే ఆల్రెడీ కోర్టులో కేసు వేసినారు, ఎక్కడ లేదు తప్పు చేయలేదు తెలిసింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. అక్రమ్ బాషా గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను సార్. ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు సార్. నా పేరు ఎంఎస్ అక్రమ్ బాషా, అనంతపురం జిల్లాలో ఎస్జిటిగా వర్క్ చేస్తున్నాను సార్. నేను స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయ్యాను సార్. మొట్టమొదటిసారి నేను చెప్పాల్సిన ఒకే ఒక పాయింట్ ఏమంటే, మొదటగా స్పోర్ట్స్ మీద అవగాహన లేదు సార్ చాలామందికి. తప్పు అక్కడ జరుగుతోంది. స్పోర్ట్స్ వాళ్ళు మీరు టెట్టు రాయలేదంట కదా, డిఎస్సి మీరు రాయాల్సిన అవసరం లేదు కదా, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు సార్. బేసిక్గా రిమైనింగ్ వాళ్ళకి ఏమైతే క్వాలిఫికేషన్స్ ఉండాలో
ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా స్పోర్ట్స్ వాళ్ళకు ఉండాలి, టెట్ క్వాలిఫై ఉండాలి. ఇంతకు ముందు రూల్ ఏం చెప్పిందంటే జస్ట్ ఒకటే, మీరు జస్ట్ స్పోర్ట్స్ వాళ్ళు ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి అంటుండే. ఇప్పుడేమన్నారంటే ఈసారి స్పోర్ట్స్ని 2% ఉండే రిజర్వేషన్ని 3% చేసి ఆ 3వ పోస్టుని మహిళకి కేటాయించి ఎగ్జామ్ కూడా మీరు రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు హెచ్జిటి అయితే కన్నా టీటీసీ ఉండి టెట్ క్వాలిఫై ఉండి ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ రాస్తే రాయండి, లేకపోతే లేదన్నారు. అంతే మార్పు జరిగింది. ఇంతకు ముందుకి ఇప్పుడుకి తేడా ఏముందంటే డిఎస్సి రాస్తే రాయండి, లేదే లేదు అన్నారు. కానీ డిఎస్సి స్పోర్ట్స్ వాళ్ళని తక్కువ చేసి చూడడము ఇలాంటివి ఎన్నో రకాలుగా మాట్లాడడం జరుగుతోంది సార్. ఈ అవగాహనని అందరూ ముఖ్యంగా టీచర్లకు అందరికీ తెలియాలి. టీచర్లకే తెలియకపోతే రిమైనింగ్ మా స్కూల్లోనే నన్ను అడిగారు, నువ్వు స్పోర్ట్స్ వాడు అంట కదా, నీకు టెట్ లేదంట కదా అని. మేడం నాకు ఇన్ని మార్కులు వచ్చాయి టెట్లో, నాకు మంచి స్కోర్ ఉంది మేడం అంటే అప్పటి వరకు వాళ్ళకే తెలియదు. మీకే అవగాహన లేకుంటే మీరు వేరే వాళ్ళకి ఎలా చెప్తారు? టెట్ క్వాలిఫికేషన్ లేనిది ఒకే ఒక్కరికి, పీడీ పోస్టులలో స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళకి. వాళ్ళు దేశం తరపున ఆడారు కాబట్టి మీరు 5 సంవత్సరాల్లో మీ యొక్క క్వాలిఫికేషన్ ని నిరూపించుకోమని చెప్పి ఈ ప్రభుత్వము స్పోర్ట్స్ వాళ్ళని గౌరవించింది. ఏ కేటగిరీలో? ఓన్లీ పీడీ, ఫిజికల్ డైరెక్టర్, దాంట్లో ఉన్నటువంటి స్పోర్ట్స్. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు ఇంకా వేరే కేటగిరీ వాళ్ళందరికీ అన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఒక 100 పోస్టులో 3 పోస్టులకి మాత్రమే మీ క్వాలిఫికేషన్స్ ని మీరు నిరూపించుకోమని చెప్పారు. అంతే తప్ప మిగతా వాళ్ళందరికీ స్పోర్ట్స్ అంటేనే 400 మంది ఉన్నారు, వాళ్ళకి డిగ్రీ అవసరం లేదు, టీటీసీ అవసరం లేదు, బీఈడీ అవసరం లేదు, మరియు ఇంకా ఏవి అవసరం లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఈ అవగాహన తెచ్చుకోవాలి సార్. ఈ మిగతా వాళ్ళందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఉపాధ్యాయుల ఐక్యత, అందరూ గట్టిగా అరవాలి. ఉపాధ్యాయుల ఐక్యత. ఇవాళ కర్నూలు నడిపొట్టున కొండారెడ్డి బుర్జు దగ్గర ఇవాళ మనం పెద్ద ఎత్తున ఉపాధ్యాయులందరూ తరలివచ్చి కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఉపాధ్యాయుని, ఉపాధ్యాయురాలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు కష్టార్జితంతో తెచ్చుకున్న ఉద్యోగాలు కాబట్టి మీ కష్టం ఎక్కడికి వృధా పోదు. ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు 10 మంది దిగి వచ్చినా ఈ రిక్రూట్మెంట్ ఎవ్వరు ఏమీ చేసుకోలేరు. అంత పకడ్బందీగా నారా లోకేష్ గారు నిర్వహించారని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనకు పక్కనే భోజనాలు ఏర్పాటు చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయులు భోజనాలు చేసి వెళ్ళాలి. ఇంకొక విషయం, మనం మహాత్మా గాంధీ గారు ఉన్నారు ఇక్కడ, మహాత్మా గాంధీ గారికి ఒక వినతి పత్రం ఇద్దాం. దయచేసి ఉపాధ్యాయులందరూ కూడా రావాలి. మన యొక్క ఉద్యోగాలు ఎలా సాధించామో దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం బుద్ధి కల్పించండి, జ్ఞానోదయం కల్పించమని చెప్పి మన మహాత్మా గాంధీ గారికి ఒక వినతి పత్రం ఇద్దాము. మీరందరూ కూడా, ఉపాధ్యాయులందరూ కూడా పైకి వచ్చి మన మహాత్మా గాంధీకి మీరు వినతి పత్రం ఇవ్వవలసిందిగా కోరుతూ, విచ్చేసి వెంటనే భోజనాలు ఉన్నాయి, అందరూ భోజనం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.